వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఒక అన్న మా దగ్గరికి ఇన్స్టాగ్రామ్ లో మన రీల్స్ చూసి ఒక అష్పపిస్ అనే బ్రాండ్ షూ తీసుకొచ్చారు. సేమ్ షూ, సేమ్ డిజైన్, సేమ్ మోడల్. ఇంతకు ముందు వేరే కస్టమర్ చేసినాను. సో దీనికి ప్రాబ్లం ఏమైందంటే కింద బాటమ్ సోల్ అనేది వాడకుండా పక్కకు పెట్టేస్తే అన్న వాళ్ళ ఫాదర్ ది షూ ఇది. సో దీనికి ప్రాబ్లం వచ్చేసి ఏమైందంటే వాడకుండా పక్కకు పెట్టేస్తే సోల్ మొత్తం డామేజ్ అయిపోయింది. సో అన్నకు ఒక వీడియో ఇచ్చే క్లారిటీ కోసము, అన్న మీకు సేమ్ ఇదే షూ ఉంది నా దగ్గర, కస్టమర్ ఇంతకు ముందు చేసినాను, మీకు కూడా ఇదే సోల్ వస్తుంది, ఒకవేళ మీకు ఓకే అంటే చెప్పండి చేద్దామని చెప్పి క్లియర్ గా చెప్పిన అన్నకి. వీడియో క్లారిఫికేషన్ వచ్చింది అన్న. సరేనా సేమ్ ఉంది కదా చేసేమని చెప్పారు. సరేనా అని చెప్పి మనము పని ఒప్పుకున్నాము. మనం వాడే ఏంటంటే కస్టమర్ కి క్లియర్ గా చెప్పినాక పాలియూరిథిన్ సోల్ వాడతాం. పియు మెటీరియల్, పాలియూరిథిన్ మెటీరియల్ ఉంటుంది మన దగ్గర. దానికి ఫస్ట్ ఏమైతుందంటే పాత సోల్ అయితే ఉంటుందో దానికి ఫస్ట్ క్లీనింగ్ చేసుకుంటాము. సెకండ్ వర్క్ వచ్చేసి క్లీనింగ్ అయినాక గమ్ వర్క్ ఒకటి ఉంటుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి గమ్ వర్క్ అయిపోయినాక షూ కి ప్లస్ సోల్ కి ఫిక్సింగ్ చేసినాక స్టిచింగ్ చేస్తాం రౌండ్ గా. స్టిచింగ్ వర్క్ అయిపోయినాక ఫోర్త్ స్టెప్ వచ్చేసి మన సైడ్ నుండి కస్టమర్ కి పాలిష్ ఫ్రీ అనేది ఉంటుంది. కస్టమర్ కి ఏమన్నా సరేనా క్లారిటీ చెప్తాను నేను. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ మన షాప్ లో ఏమున్నా సరే ఒక అర్థమయ్యేటట్టు చెప్తా మీకు ఒకవేళ ఓకే అంటే చెప్పండి చేద్దాం, లేదంటే మీ ఇష్టం. తర్వాత కస్టమర్ క్లారిటీ ఇచ్చినాక మా పని ఒప్పుకుంటాము. తర్వాత చేసినాక మీరు బాధపడద్దు, నేను బాధపడద్దు. మా పని వచ్చేసి ఇట్లుంటది. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళని కొద్దిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.